నిన్న మొన్నటి వరకు ముద్రగడ గడప తొక్కని పార్టీ లేదు, ఆహ్వానించని లీడర్ లేరు. అదేంటో నెల రోజుల్లోనే కంప్లీట్ చేంజ్. ఇప్పుడు ముద్రగడ ఇంటి గడప తొక్కడం లేదు, ఎవ్వరూ ఆహ్వానించడం లేదు. ఒక విధంగా పార్టీల పిలుపు కోసం ముద్రగడ ఎదురు చూసే పరిస్థితి వచ్చిందనే చెప్పాలి. ఇంతకీ జనసేనలోకి ముద్రగడ చేరిక ఎందుకు ఆగింది? పవనే దూరం పెట్టారా, లేక ముద్రగడ పెట్టిన కండిషన్లే దూరం పెట్టేలా చేశాయా? ఏమా కథ? ముద్రగడను ఎవరూ పట్టించుకోవట్లేదా? ఒక్క మాట మాట్లాడని పవన్, ఇంటి గడప తొక్కని పార్టీ నేతలు. వాళ్ళు రారు, ఈయన వెళ్లరు. ముద్రగడకు దారేది? జనవరి 1 అంతా న్యూ ఇయర్ వేడుకల్లో ఉంటే ముద్రగడ పద్మనాభం ఇంట్లో మాత్రం మరో రకమైన సందడి కనిపించింది. సీఎం జగన్ ఆహ్వానం మేరకు ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతున్నారని బ్రేకింగ్ న్యూస్ లో హోరెత్తిపోయాయి. దాదాపుగా వైసీపీలో చేరడం ఫిక్స్ అని అనుకున్నారు. గంటలు రోజులయ్యాయి, రోజులు వారాలయ్యాయి. మరోవైపు టికెట్లు ప్రకటిస్తూ వెళ్లారు సీఎం జగన్. ఒకటో జాబితా, రెండో జాబితా ఇలా విడుదలవుతున్నాయి తప్ప తాడేపల్లి నుంచి ఎలాంటి పిలుపు రాలేదు. అప్పుడు బోధపడింది వైసీపీలో తనకు సీటు లేదని. కొన్ని రోజులకు తాను వైసీపీలో చేరటం లేదని ఓ స్టేట్మెంట్ పాస్ చేశారు. అదే జనవరిలో 13వ తేదీన జనసేన నేతలు ముద్రగడ ఇంటికి వెళ్లారు. పార్టీలోకి రావాలంటూ జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ స్వయంగా వెళ్లి ఆహ్వానించారు. పవన్ కళ్యాణే స్వయంగా వచ్చి పార్టీలోకి ఆహ్వానిస్తారని జనసేన నేతలు ముద్రగడకు చెప్పారు కూడా. ఆ తరువాత టీడీపీ నుంచి జ్యోతుల నెహ్రూ ముద్రగడ ఇంటికి వెళ్లారు. తెలుగుదేశం పార్టీ తరపున పార్టీలోకి ఆహ్వానించారు. ఇదంతా జరిగి నెల రోజులు దాటింది. ఆ తర్వాత నుంచి ముద్రగడ చేరిక ఊసే వినిపించలేదు. మొన్న ఈ మధ్య పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలకు వెళ్లారు. భీమవరం, రాజమండ్రిలో జస్ట్ 1-2 రోజుల గ్యాప్ లోనే పర్యటించారు. ముద్రగడ ఇంటికి పవన్ వెళ్తారనే ప్రచారం నేపథ్యంలో వీళ్ళిద్దరూ కలుస్తారనే అనుకున్నారు. ఏమైందో కానీ పవన్ సైలెంట్ గా తన పని తాను చేసుకొనొచ్చేశారు. దీంతో ఊహాగానాలు మొదలయ్యాయి. ముద్రగడ చేరికను పవన్ ప్రస్తుతానికి పక్కన పెట్టారని చెప్పుకుంటున్నారు. జనసేన కాపుల పార్టీ అని తానొక కాపు నేతననే ముద్ర వేయించుకోవడం పవన్ కు ఇష్టం లేనందునే ముద్రగడను కలవలేదని మరికొందరు చెప్పుకుంటున్నారు. ఎలాగో కాపు సామాజిక వర్గం మొత్తం ఈసారి పవన్ వెంటే నడిచేందుకు సిద్ధమైందని జనసేన కూడా భావిస్తోంది. అలాంటప్పుడు బలమైన కాపు నేతగా ముద్రపడిన ముద్రగడను కలవడం ద్వారా వేరే సామాజిక వర్గాలకు ఎందుకు దూరం అవ్వాలి అనే ఆలోచన పవన్ కు వచ్చుండొచ్చని కూడా మాట్లాడుకుంటున్నారు. కారణం ఏదైతేనేం పవన్ ముద్రగడను కలవలేదు, పార్టీలో చేరిక జరగలేదు. ముద్రగడ ఏ పార్టీలోకి వెళితే కాపు ఓట్లు సాలిడ్ గా ఆ పార్టీకే పడతాయి, అందులో నో డౌట్. ఆ అంచనాతోనే టీడీపీ నేతలు కానీ జనసేన లీడర్లు కానీ స్వయంగా వెళ్లి కలిసొచ్చారు. ముద్రగడకు ఎంపీ టికెట్ తో పాటు ఆయన కుమారుడు ముద్రగడ గిరికి పిఠాపురం టికెట్ ఆఫర్ చేశారని కూడా వార్తలొచ్చాయి. ఏమైందో కానీ ఆ తరువాత నుంచి ముద్రగడ టాపిక్కే వినపడలేదు. జనసేన కానీ టీడీపీ కానీ ముద్రగడను చేర్చుకోకపోవడానికి మరో కారణం చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని దాదాపుగా అన్ని స్థానాల్లో తాను ప్రతిపాదించిన వ్యక్తులనే నిలబెట్టాలని ముద్రగడ డిమాండ్ చేశారని ఓ టాక్. అందుకే ముద్రగడ విషయంలో టీడీపీ జనసేన వెనకడుగు వేశాయని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే సీట్ల సర్దుబాటు ఎలా చేయాలా అని తలపట్టుకుంటున్నాయి పార్టీలు. రేపొద్దున బీజేపీ కూడా సీట్లు అడిగితే మరిన్ని సీట్లు త్యాగం చేయాలి. అందుకే ముద్రగడను చేర్చుకునే సాహసం చేయలేదంటున్నారు. అటు జనసేన జిల్లా స్థాయి మీటింగ్స్ లో కూడా ఎక్కడా ముద్రగడ పద్మనాభం ప్రస్తావన రావడం లేదు. దీంతో పవన్ పై ముద్రగడ వర్గం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అసలు తనింటికొచ్చి ఆహ్వానించిందే జనసేన పార్టీ అని, పవన్ కళ్యాణే స్వయంగా వస్తారని చెప్పింది జనసేన నేతలేనని, అలాంటిది కనీసం తన ప్రస్తావన కూడా తేవకపోవడం ఏంటనేది ముద్రగడ అసంతృప్తికి కారణం. గతంలో కాకినాడ పర్యటనలో కూడా ముద్రగడ అంశాన్ని తీసుకురాలేదు పవన్. దీంతో ముద్రగడ పద్మనాభంను జనసేన పక్కకు పెట్టిందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఈ మొత్తం ఎపిసోడ్ తర్వాత పవన్ కళ్యాణ్ పై ముద్రగడ పద్మనాభం ఓ కమెంట్ చేశారంటున్నారు. ఆయన తనను కలిస్తే ఒక నమస్కారం, కలవకపోతే డబుల్ నమస్కారాలు అన్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక వైసీపీలోనూ ముద్రగడ అండ్ ఫ్యామిలీకి స్పేస్ లేదు. ముద్రగడ 2 సీట్లు అడిగారని ప్రచారం జరిగినా వైసీపీ నుంచి ఎలాంటి హామీ రాలేదు. పైగా వైసీపీ అధిష్టానం ఈసారి బీసీలకే ప్రాధాన్యత ఇవ్వాలనుకుంది. సో కొందరు కాపు లీడర్లకు ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇవ్వక్కర్లేదనే భావనలో ఉంది వైసీపీ. ఈ కారణంగానే ముద్రగడను పక్కన పెట్టినట్టు కాపు నేతలు చర్చించుకున్నారు. ఈలోగా వైసీపీ నేతలెవరూ తన ఇంటి వైపు రావద్దని డైరెక్ట్ గానే చెప్పేశారు ముద్రగడ. దీంతో వైసీపీలో ముద్రగడకు దారులు మూసుకుపోయాయి. తాజాగా ముద్రగడతో బీజేపీ నేతలు టచ్ లోకి వెళ్లినట్లు జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
దీని కారణంగానే ముద్రగడతో భేటీకి పవన్ దూరంగా ఉన్నారని చెబుతున్నారు. ముద్రగడ మౌనానికి కారణం కూడా బీజేపీ నేతలతో సంప్రదింపులేనని సమాచారం. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా సీట్ల వ్యవహారం కొలిక్కి రాకపోవడంతో ముద్రగడకు పవన్ ఎలాంటి హామీ ఇవ్వలేక ఆయన వద్దకు వెళ్లలేదనేది మరో వాదన వినిపిస్తోంది. మొత్తానికి ముద్రగడ దారేటో తెలియడం లేదు. నిన్న మొన్నటి వరకు 3 పార్టీల నుంచి ఆహ్వానాలున్నాయి. అందరూ సాదరంగా స్వాగతించిన వాళ్లే. ఇప్పుడు ఆయన ఇంటి గడపను ఎవరూ తొక్కడం లేదు. ఆయన అక్కర్లేదనుకున్నారా? ఆయనే తనకెవరూ అక్కర్లేదనుకున్నారా? మరోసారి ఎవరైనా వెళ్లి ఆహ్వానిస్తారా? లేదా పవనే నేరుగా కిర్లంపూడి వెళ్తారా అనేది చూడాలి.